ప్రజల ప్రవర్తనలోనూ మార్పు రావాలట. నేర స్వరూపం మారుతున్నందున పోలీసులు అప్గ్రేడ్ కావాలట. తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ రీట్రీట్ 2026లో సీఎం రేవంత్ రెడ్డి అట. ప్రజల ప్రవర్తనలోనూ మార్పు రావాలని, లేదంటే ఎన్ని సంస్కరణలు తెచ్చినా ప్రయోజనం ఉండదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారట. మనం అమెరికాకు వెళ్తే ఒకలా ఉంటాం, ఇక్కడ ఒకలా ఉంటాం. అక్కడికి వెళ్తే వాటర్ బాటిల్ను డస్ట్బిన్లో పడేస్తాం. మరి ఇక్కడ ఏం చేస్తున్నాం అనేది ప్రజలే ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. లావిష్ లైఫ్ అనుభవించేందుకు నిధులు లేవని, సంక్షేమ పథకాలు కూడా ఎక్కువగానే ఉన్నాయని గుర్తు చేశారట. ఏంది అర్థం కాలేదు. లావిష్ లైఫ్ అనుభవించేందుకు నిధులు లేవని అట. ఏ లావిష్ లైఫ్ ఎవరు అనుభవించడానికి? మీరు అనుభవించడానిక? ఎవరు అనుభవించడానికి? ఇది సంక్షేమ పథకాలు కూడా ఎక్కువగానే ఉన్నాయని గుర్తు చేశారట. సంక్షేమ పథకాలు ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ పెట్టిరు మీరు, కానీ అవి ఇవ్వట్లే. ఎక్కువ మీరు అనౌన్స్ చేసిన ఎక్కువే, కానీ అవి వాస్తవానికి రావట్లే ఎవరికి. ఇప్పుడు మనం అమెరికాతో మనం పోల్చుకున్నాం కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి అమెరికాతో పోల్చిండు. అమెరికాకి వెళ్తే ఒకలా ఉంటాం, మనం ఇక్కడ ఉంటే ఒకలా ఉంటాం. అక్కడ ఏదైనా వాటర్ బాటిల్ తాగినా కూడా డస్ట్బిన్లోనే పడేస్తాం, ఇక్కడ అట్లా కాదు రోడ్ల మీద పడేస్తాం అనే కాడికి ఆయన మాట్లాడింది కదా. నేను ఒకటి మాట్లాడతాను. తెలంగాణ రాష్ట్రాన్ని డస్ట్బిన్ చేస్తూ ఉన్నారు కదా మీరు. కంప్లీట్ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక డస్ట్బిన్లా మార్చే ప్రయత్నం చేస్తున్నారు కదా మీరు. ఏదైనా వివిధ కారణాలు ఏదైనా కానీ ప్రజల్ని రోడ్డును పడేసే ఏదైనా కానీ, ఏ విషయాల్లోనైనా కానీ, ఇప్పుడు అవుట్ సోర్సింగ్ విషయాలే ఉన్నాయి, వాళ్ళని రోడ్డును పడేసిర్రు. నిరుద్యోగులను రోడ్డును పడేసిర్రు. ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత రిటైర్మెంట్ ముందు దాచుకున్న పైసల్ని రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా మీరు ఇవ్వకుండా వాళ్ళని కూడా రోడ్డుకు పడేసిరు కదా. దాదాపు 63 మంది చనిపోయారు కదా రిటైర్ ఎంప్లాయీస్. మరి మొత్తం రాష్ట్రాన్ని డస్ట్బిన్ చేస్తూ ఉన్నారు కదా మీరు. ఇప్పుడు ప్రజల్లో మార్పు రావాలని మీరు అంటున్నారు. కాదు, మేము అనేది ఏంటి? అసలు మీలో మార్పు రావాలని మేము కోరుకుంటున్నాం. రేవంత్ రెడ్డిలో మార్పు వస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. ప్రజల్లో మార్పు కాదు, రేవంత్ రెడ్డిలో మార్పు వస్తే చూడాలని మాకు అనిపిస్తూ ఉంది. మా కోరిక అది. పేదలను వదిలేసి కనీసం పెద్దోళ్ళని ఏనాడైనా కొడతాడేమో అని చూస్తే ఒక్క పెద్దవాడిని కూడా, ఒక్క వివిఐపిని కూడా కొట్టే పరిస్థితి లేదు. ఆఖరికి చలానాల విషయంలో కూడా పేదవాడిని టార్గెట్ చేసి కొడతా ఉన్నారు. పేదవాడిని టార్గెట్ చేసి చలానాలు కొడతా ఉన్నారు. ఒక బెంజ్ కార్ని ఎవ్వడు కూడా ఆపడు. ఒక బెంజ్ కారు, ఒక ల్యాండ్ రోవర్ కానీ ల్యాండ్ క్రూజర్ కార్ను ఒక్కడ ఆపి చలానా కొట్టే ధైర్యం లేదు ఎవరికి.